ధనుర్మాసం ఆరంభము నుంచి భోగి వరకు ఉండే ఆ మాసాన్ని నెలపట్టు కాలం అని అంటారు కదా. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ధనుర్మాసం సౌరమానాన్ని అనుసరించి సూర్య గమనం ధనురాశిలో ప్రారంభం కావడంతో మొదలై మకర రాశిలో చేరడంతో పరిపూర్ణమవుతుంది. సౌర గమనాన్ని జ్యోతిష సిద్ధాంతవేత్తలు గ్రహించి గుర్తించి కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం ఈ రెండింటి కాలాలలోనూ ప్రత్యేకంగా పగలు రాత్రి సమానంగా ఉండేటటువంటి సందర్భాలు ఏర్పడుతున్నవి అని గుర్తించారు. సూర్య సంచారం కర్కాటక రాశిలో ప్రారంభమైనది మొదలుగా పగటి కాలం తగ్గిపోతూ వస్తుంది. అలాగే మకర రాశిలో సంచారం ప్రారంభం చేయడం మొదలుగా ఇక రాత్రి కాలం తగ్గిపోయి పగటి కాలం పెరుగుతుంది. అంటే కర్కాటకం మొదలుగా మకరం వరకు ఉండే 6 నెలల కాలం దేవతలకు రాత్రి కాలం, రాక్షసులకు విజృంభణకు అనుకూలమైనటువంటి కాలం. మకర రాశిలో సూర్య సంచారం ప్రారంభమైనది మొదలుగా దేవతలకు పగటి కాలం. ఈ వ్యతిరేక శక్తులైనటువంటి రాక్షసాదులకు ఈ కాలమంతా కూడా నష్టం కలిగించే కాలం కనుక సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు ఈ మకర రాశి ఏర్పడినది మొదలుగా, అందులో సూర్య సంచారం ప్రారంభమైనది మొదలుగా సంక్రమణం, ఇది మొదలుగా వివాహాలు శుభకార్యాలు పగటి కాలం కదా, వెలుగులందించే కాలం కదా, సూర్యునికి ప్రీతిదాయకమైన కాలం కదా అని చెబుతూ శ్రేష్టంగా సూర్యకాలాన్ని ఇలా 2గా విభజించి ఉత్తరాయణం, దక్షిణాయనం అన్నారు. దక్షిణాయనం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ మకర సంక్రమణం మొదలుగా ఇక అంతా శుభములే కలగబోతున్నాయి. మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం 6 నెలల కాలంలో 5 నెలలు మొదటివి చక్కగా శుభకార్యాలు నిర్వహించుకోవచ్చును, గృహప్రవేశాలు ఆచరించవచ్చును, తీర్థయాత్రలు చేయవచ్చును. ఆకాశం నిర్మేఘంగా ఉండబోతోంది. సూర్యుడు సమశీతోష్ణ పరిస్థితులలో దేహానికి అనుకూలమైన ఆరోగ్యదాయకమైన శక్తిని, కాంతిని ఇచ్చే స్థితిలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్య జయంతి, సూర్య సప్తమి ఇవన్నీ కూడా ఇందుకోసమే. కనుక ఈ మాఘమాసం అంటే మకర సంక్రమణం, ఆషాఢ మాసాదులలో వచ్చేటటువంటి సంక్రమణం, కర్కాటక సంక్రమణం ఈ రెండింటినీ ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకాలం, దేవాలయ ప్రతిష్టలకు కూడా అనుకూలమైన కాలం, అన్ని పనులకు కూడా యోగదాయకమైన కాలం. అందుకే ఇంత ప్రత్యేకం.